పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సో సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీవీ9 తో మాట్లాడారు. మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ ఆ డీటెయిల్స్ ఇస్తారు. ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏంటి అసలు టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయం చేసినట్టున్నారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? 10 రోజులు అయితే సంక్రాంతి పండుగ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్కి వెళ్ళి లక్షలాది కార్లల్లో, బస్సులల్లో, ట్రైన్లల్లో అడ్వాన్స్ బుక్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి సొంత గ్రామాలలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ దాదాపు 5-6 రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు. అలాంటి పండుగకు లక్షలాది వెహికల్స్ పోయే క్రమంలో ఈ పర్టికులర్గా సంక్రాంతి సందర్భంగా మీరు ఆ రూట్ మొత్తం కూడా క్లియర్ ఉండాలంటే ఖచ్చితంగా టోల్ ప్లాజాలకు సంబంధించి అమౌంట్ కట్టడం కావచ్చు, అక్కడ వెయిట్ చేయడం కావచ్చు, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దానికి సంబంధించి ఎందుకనే ఇండియాలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఆంధ్ర 2 స్టేట్లు కలిపే రోడ్డు. గతంలో నుంచి కూడా ఎక్కువ. నేను ఒకసారి ఆలోచించాను, ఈసారి ఈ టోల్ గేట్ల దగ్గర ప్రతి వెహికల్ కనీసం 1-2 నిమిషాలు పడుతున్నది. 10 లక్షల వెహికల్ దాదాపు పోవడం రావడం అంటే ఇప్పుడు 10 లక్షల వెహికల్ క్రాస్ చేయాలంటే 3 టోల్ గేట్లు ఉంటాయి ఆంధ్రాకు విజయవాడ వరకు. 3 టోల్ గేట్లకు 3 నిమిషాలు, ఒక్కొక్క టోల్ వెహికల్ 2 నుంచి 3 నిమిషాలు పెట్టినా 20-30 కిలోమీటర్ లైన్ లాస్ట్ టైం చూసాను నేను. సో ఈసారి ఏమో ఆలోచించిన నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో నిన్న మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ గారికి, శివధర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చాను. మీరు మినిస్టర్ గారితో డిస్కస్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు రేపు వారు రివ్యూ పెట్టుకున్నట్ట ఆ జిల్లా కలెక్టర్సు, జిల్లా ఎస్పీలను పిలిచి నేషనల్ హైవే అధికారులు, R&B అధికారులు ఒక కోఆర్డినేషన్గా వేసుకొని చెప్పి వారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పగానే వారు కూడా ఒప్పుకున్నారు.